ఇన్పుట్ తక్కువైన అవుట్పుట్ అని డిస్కస్ చేసాం. దాంట్లో అవుట్పుట్ భాగాన్ని ఎలా సరి చేసుకోవచ్చు, యాక్టివ్గా ఉండేదానివల్ల, ఎక్సర్సైజ్ చేసేదానివల్ల, వాకింగ్ చేసేదాని ద్వారా రక్తంలో ఉన్న గ్లూకోజ్ని ఖర్చు చేస్తే అప్పుడు ఇన్పుట్కి ఎక్కడైనా స్థలం ఉంటుంది. అవుట్పుట్టే మీరు మేనేజ్ చేయట్లేదంటే మీరు ఏది ఇన్పుట్ తీసుకున్నా అది ఎక్సెస్సే అవుతుంది. సో అది we discussed about the importance of exercise walking yesterday. So ఇప్పుడు ఇన్పుట్ గురించి డిస్కస్ చేస్తాం. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ పుట్ ఇన్ టు యువర్ మౌత్ ఫస్ట్ థింగ్? పొద్దున్న లేచిన వెంటనే యూజువలీ వాట్ ఈస్ ఇట్ దట్ యు డూ? బ్రష్. ఓకే, సో అలాంగ్ విత్ బ్రష్ టూత్పేస్ట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్. ఎస్. ఏ టేస్ట్లో ఉంటుంది అది? స్వీట్. స్వీట్ ఉందంటే ఏంటి? దాంట్లో ఏముంది? షుగర్, చక్కెర ఉంది అని అర్థం. సో 2 minutes బ్రష్ చేసిన తర్వాత స్పిట్ అవుట్ చేసినప్పుడు అప్పటికి ఏం టేస్ట్ ఉంటుంది? టేస్ట్లెస్గా మారి ఉంటుంది కదా. సో ఆ చక్కెర దాంట్లో ఉన్న ఫస్ట్ స్వీట్ అనిపించినది 2 minutes లోపల వెన్ యూఆర్ స్పిట్టింగ్ ఇట్ అవుట్ టేస్ట్లెస్ అయిపోయిందంటే ఆ 2 minutesలో దాంట్లో ఉన్న చక్కెర అంతా ఏమైనట్టు? మీ బాడీ దాన్ని బాగా ఒకేసారి పీల్చుకునేసింది అని అర్థం. సో దట్ మీన్స్ ఇఫ్ యూ సీ అడ్వర్టైజ్మెంట్స్ ఏం చూపిస్తారు? క్యాండీ కానీ, చాక్లెట్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్ కానీ తినేదానివల్ల దాంట్లో మీ నోట్లో ఆ స్వీట్నెస్ వల్ల బ్యాక్టీరియాస్ పెరుగుతాయి. బాగా యానిమేషన్ వేసి చూపిస్తారు, డిషుమ్ డిషుమ్ చేసేదాంతో ఆ బ్యాక్టీరియా మీ టీత్ ఎనామెల్ని డ్యామేజ్ చేసేస్తాయి. సో దానికోసం మా టూత్పేస్ట్ వాడండి అని చూపిస్తారు. కానీ ఆ టూత్పేస్ట్ కూడా అదే తీపి ఉంటే అది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది మీ టీత్ని బ్యాక్టీరియా నుంచి అనేది కూడా వీ డు నాట్ థింక్. సో ద ఫస్ట్ థింగ్ విచ్ most of us are putting into our mouth అది బ్రష్ చేసే టూత్పేస్ట్ ద్వారానో, కాఫీ టీ తాగే దాని ద్వారా ఉన్న దాంట్లో ఉన్న చక్కెర ద్వారానో యూజువలీ 99% ఇట్ ఈస్ షుగర్. సో టూత్పేస్ట్ వెనకాల బాక్స్లో మీరు చిన్న అక్షరాల్లో చదివితే ఏం రాసింటారు? వార్నింగ్, డు నాట్ యూజ్ మోర్ దెన్ a pea-sized amount. అంటే బటాణా గాత్రం కంటే ఎక్కువ టూత్పేస్ట్ మీరు వాడద్దండి అని వార్నింగ్ అని రాస్తారు. కానీ అడ్వర్టైజ్మెంట్లో ఏం చూపిస్తారు? బ్రష్ ఇలా ఉంటే ఈ కొన నుంచి ఆ కొన వరకు ఇంకా బయటకు వచ్చేలాగా పెద్దగా ఇంత టూత్పేస్ట్ వేసేలాగా చూపిస్తారు. అందరూ ఏది ఫాలో చేస్తారు? ఈ వార్నింగ్ని అసలు చదువునే లేదు 99% పీపుల్. అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టు ఇంతవరకు పేస్ట్ నింపుకొని వాడుతున్నాము. సో దాని ద్వారానే చక్కెర నోట్ లోపలికి పీల్చుకునేస్తున్నాం. చాలామంది పేరెంట్స్ ఫస్ట్ కంప్లైంట్, పిల్లలు సరిగ్గా తినరు, వాళ్ళకి అపిటైట్ సరిగ్గా లేదు, వాళ్ళకి ఒక ఇంత అన్నం తినిపించాలంటే 1 hour వాళ్ళ వెనకాల తిరిగితేనే అది అయ్యేది అని కంప్లైంట్ చెప్తారు. సో ఆకలి అనే అనుభవం ఎప్పుడు ఉంటుంది? దేహంలో రక్తంలో షుగర్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఆకలి అనిపిస్తుంది. చిన్నపిల్లలకి ఉన్న 1 liter షుగర్కి 1 liter బ్లడ్కి అవసరం ఉన్న షుగర్ ఇక్కడ టూత్పేస్ట్ నుంచి మీరు ఇట్లా నింపి పెట్టినప్పుడు అక్కడి నుంచినే పీల్చుకొనేస్తే ఇంకా ఆకలి అనేది ఉండదు. దాంతో 1 బిస్కెట్ ఇచ్చారనుకోండి, షుగర్ సాచురేషన్ అయిపోయింది వాళ్ళ రక్తంలో. సో ఇంకా మీరు పెట్టే అన్నం కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ తినాలనే ఆకలి అస్సలు ఉండదు.